Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారు ఇంకొందరి భక్తుల అనుభూతులను తెలుసుకుందాం. బాబు, అది నడయాడుచున్న బ్రహ్మ పదార్థం. దానిని గూర్చి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు పండిత కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ కామకోటి పరమాచార్యులను గురించి. అయినా 4 మాటలు చెప్పండి అని వెంటపడితే అమూల్యమైన విషయాలను వారు వినిపించారు. ఒకసారి శాస్త్రి గారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని సందర్శించినప్పుడు మీ తండ్రి గారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని వారు అడిగారు. నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్ ఇవ్వు అన్నారు శ్రీవారు. తరువాత కొంతకాలానికి శాస్త్రి గారు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు స్వామివారు హైదరాబాదులో కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. శాస్త్రి గారు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. అక్కడి పరిచారకుడు శాస్త్రి గారు వచ్చినట్టు స్వామికి తెలిపాడు. దొడ్లో ఒక పాడుబడ్డ ఇంట్లో కూర్చొని శాస్త్రి గారికి కబురు పెట్టారు శ్రీవారు. అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకొచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చొని ఆయన తన శ్లోకాలు వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్ది కొన్ని సూచనలు చేశారు. అప్పుడు శాస్త్రి గారు ఆసువుగా శ్రీవారిని గురించి 4 శ్లోకాలు చదివారు. ఆ శ్లోకాలలో తప్పులేవి శ్రీవారు ఎత్తి చూపలేదు. కానీ శాస్త్రి గారి కవిత్వంలో 2-3 చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారు అన్నారు. ఆ తరువాత శ్రీవారిపై శాస్త్రి గారు ఆసువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి 1 గంట సేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామివారు ఈ క్రింది పద్యాన్ని చదివారు. కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యంబౌటకున్ లజ్జ నెట్టగ మున్మున్న మునింగి కొండచెరిబాటం జారె రేరేడటంచనుమోదించుట బద్మినీపతి నిజుస్యస్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హృణయై తెలిపెడిన్ రామా జగన్మోహన. ఇది శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామకథామృతములో బాలకాండ నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేవు సందర్భం. శ్రీవారు పై పద్యం చదివి, మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని శాస్త్రి గారిని అడిగారు. ఏనాడో గతించిన శాస్త్రి గారి తండ్రి గారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు? శ్రీవారు ఇప్పటివారు కారు. వెనక ఆర్షయుగంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.